ప్రజలారా, ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే పుష్ప ఎక్కువ న్యూస్ అంతా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ పుష్ప గురించే నడుస్తుందండి. పుష్ప అంటే ఒక శక్తి అనే డైలాగ్ ఉంది కదా, అలాగా అల్లు అర్జున్ మెయిన్ మంచి హీరో, అతన్ని అరెస్ట్ చేయడం కూడా చాలా బాధాకరం. ఏం జరిగింది అనేది తెలుసుకున్నాం. పుష్ప డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షోకు తొక్సులాట్లో రేవతి గారు చనిపోవడం, అట్లా ఆమె కుమారుడు కూడా ఇప్పటికి కూడా హాస్పిటల్లో ఉన్నారు. దానివల్ల కేసు నమోదైంది. సినీ సంజయ్ థియేటర్ వాళ్ళను అరెస్ట్ చేశారు. ఆ కేసు అలాగే పెండింగ్ ఉంటే నిన్న అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత ఏం నడిచింది, ఎలా నడిచింది, ఏమేం చేసింది, పరిస్థితి ఏమని కనుక్కున్నామండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంధ్యా థియేటర్ తొక్సులాట ఘటనలో అరెస్టు గంటసేపు విచారించిన పోలీసులు. గాంధీలో వైద్య పరీక్షలు నాంపల్లి కోర్టులో హాజరు. 14 రోజులు రిమాండ్ విధించిన న్యాయస్థానం. చెంచల్గూడ జైలుకు హైకోర్టుకు వెళ్లిన నటుడు. 4 వారాల పాటు మధ్యంతర బెయిలు. సకాలంలో జైలుకు చేరిన బెయిల్ ఉత్తర్వులు. రాత్రి 10:30 గంటల తర్వాత పత్రాలు అప్లోడు. నేడు ఉదయం 6:45 విడుదలైన పుష్ప జైలు నుంచి విడుదలయ్యాడండి. చూడండి, నిన్న అరెస్ట్ చేయడం, జైలు తీసుకుపోవడం, ఈరోజు పొద్దున్న 6:45 విడుదలయ్యాడు. విడుదలయ్యి డైరెక్ట్ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ న్యాయవాదులతో మాట్లాడి తర్వాత తన ఇంటికి వెళ్ళాడు. ఇంటి దగ్గర పిల్లలను, తన భార్యను, అమ్మా నాన్నను అందరితో విషయం తెలుసుకున్నాడు. అట్లే మీడియాతో కూడా మాట్లాడినాడు. బన్నీ, ఇది నేను కావాల్సింది చేసింది కాదు, అనుకోకుండా జరిగిన ఘటన. ఆ రేవతి కుటుంబానికి కూడా సానుభూతి తెలుపుతున్నాను. దీన్ని కాబట్టి మీడియా మిత్రులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది న్యాయపరంగా నేను న్యాయానికి కట్టుబడి ఉంటానని అల్లు అర్జున్ గారు ప్రకటించాడు. నేడు ఉదయం విడుదల చేస్తామన్న అధికారులు. అల్లు అర్జున్ అరెస్టుతో దేశవ్యాప్తంగా సంచలనము. సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్ నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎండి తెరపై తగ్గేదేలే అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సింది. తన సినిమా ప్రీమియర్ షో చూసేందుకు థియేటర్ స్వయంగా వెళ్ళి తొక్సులాటలో మహిళ మృతి కారణమయ్యారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్కు మంజూరు చేసిన పత్రాలు సకాలంలో జైలుకు చేరకపోవడంతో అర్జున్ విడుదల వాయిదా పడింది. కోర్టు ఉత్తర్వులు అప్లోడ్ చేసేసరికి రాత్రి 10:30 దాటిపోవడంతో ఆయన్ను శుక్రవారం ఉదయం విడుదల చేస్తామని జైలు అధికారులు ప్రకటించారు. చూడండి, ప్రకటించారు అది, కానీ విడుదలయ్యాడు 6:45. ఏమి ఇబ్బంది లేదు. అల్లు అర్జున్ గారు నాకు తెలిసి అయితే అరెస్ట్ చేయడమే తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఎవరిదండి? అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం ఉంది? సినిమా యజమాన్యానికి సంబంధం ఉంటుంది, అభిమానులకు సంబంధం ఉంటుంది, పోలీస్ శాఖకు సంబంధం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వాళ్ళకు సంబంధం ఉంటుంది. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? పోలీసు వైఫల్యం అవుతే బయటపడుతుంది కదా. అల్లు అర్జున్ గారు వస్తున్నారని తెలిసి ఎందుకు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయలేదు? అట్లా. కానీ అల్లు అర్జున్ గారికి లాస్ట్లో ఉంటుంది. ఒకవేళ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తే అతన్ని అరెస్ట్ చేయాలి. ఎవరిని అరెస్ట్ చేసి సినిమా ఓనర్లను అరెస్ట్ చేశారేమో, మళ్ళీ ఇంటెలిజెన్సు పోలీస్ వ్యవస్థ దెబ్బతినింది కదా. కానీ ప్రభుత్వం కూడా చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద ఆలోచించాలి. ఎందుకు ఇలా జరిగింది అనేది ఆయనకు కూడా
తెలుసో తెలియకో మరి ఏమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి గారు అలా చేసే మనిషి కాదు, ఒక మనిషిని అట్లా ఇబ్బంది పెట్టే రకం కాదు. కానీ ఎలా దురదృష్టంతో జరిగింది, అరెస్ట్ చేయడం మటుకు తప్పు. ఇంకొకటి, చిన్ని కృష్ణ అని ఆయన రచయిత మాట్లాడుతూ పొద్దున రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు చాలామంది. అంటే ఇంకా బన్నీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ప్రభుత్వం ఎలా చేసింది, నాశనం అయిపోతుంది, కొట్టుకోపోతుంది. చెప్పండి. అది మీకుంటే అభిమానం ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి అల్లు అర్జున్ గారు అంటే అభిమానమే. కానీ ఎలా రెచ్చగొట్టి ప్రభుత్వం మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి, అది ఇంకా పెద్దదవుతుంది. దయవుంచి ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకండి. మీ అభిమానాన్ని మీరు గుండెలో పెట్టుకోండి, అంతే తప్ప ఏరే దాని మీద చూపించి ఇంకా వాళ్ళ ప్రభుత్వం మీద అల్లు అర్జున్ గారి మీద మధ్య గ్యాప్ వచ్చేట్టుగా మటుకు చేయకండి. చిన్ని కృష్ణ గారు, మీ అభిమానాన్ని గుండెలో పెట్టుకో, కానీ రోడ్ల మీదకి వచ్చి ఎగిరెగిరి పడకు. నీకేమన్నా అంత అభిమానం ఉంటే రేవతి చనిపోయింది కదా, ఆయన కుటుంబానికి 1 2 కోట్లు హెల్ప్ చేయి, నీకు ఇంకా మంచి పేరు వస్తుంది. అల్లు అర్జున్కి కూడా నువ్వు సహాయం చేసిన వాడిని అవుతావు, అంతే చెప్ప ఉత్త మాటలతో ఎగిరెగిరి పడక మటుకు చిన్ని కృష్ణ గారు. థ్యాంక్ యూ. మళ్ళీ అల్లు అర్జున్ గారి అరెస్టుతో ఏమేమి నడిచినాయో చూద్దాం. అభద్ర భావానికి పరాకాష్ట, అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్. హైడ్రా విషయంలో మృతి చెందిన వారి విషయంలో సీఎం రేవంత్ను అరెస్టు చేయాలని వ్యాఖ్య. రేవతి మరణానికి పాలకులే కారణము, రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం ఇలాగే స్పందించాలి హరీష్ రావు. ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుకునేందుకే అశ్వన్ వైష్ణవ్. అల్లు అర్జున్ అరెస్ట్ బాధ్యతారహితము కిషన్ రెడ్డి. ఇది కాంగ్రెస్ పార్టీ డ్రామా బండి సంజయ్. అల్లు అర్జున్కు అడ్డగా చిరంజీవి. అరెస్ట్ సంగతి తెలియగానే షూటింగ్ రద్దు. సతీ సమేతంగా అర్జున్ ఇంటికి రాక పలువురు సినీ ప్రముఖులు సంఘీభావము. జైల్లో భోజనం చేయని అల్లు అర్జున్ కొత్త రంగు దుప్పటి రాత్రి నేల మీద. ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అల్లు అర్జున్ది ఇట్లా ప్రతి ఒక్కరు ఇలా ఖండిస్తున్నారు. ఇంకా వైసీపీలో చూస్తే డ్రామాలు ఆడుతున్నారు. లక్ష్మీ పార్వతి గారు, ఆయన అంబటి రాంబాబు గారు, ఇంకా వైసీపీ వాళ్ళంతా. మీరు డ్రామాలు ఆడితే ఏం రాదండి. చనిపోయిన రేవతి కుటుంబానికి మీరు ఏదన్నా ఉంటే హెల్ప్ చేయండి. అంబటి రాంబాబు గారు 2 కోట్లు 3 కోట్లు మీరు మంత్రిగా బాగా సంపాదించుకొని ఉంటారు కదా, 2 కోట్లు 3 కోట్లు తెచ్చి ఆ కుటుంబానికి ఇవ్వండి. ఆ బిడ్డ ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఆ బిడ్డకి హెల్ప్ చేయండి. లక్ష్మీ పార్వతి గారు, మీ దగ్గర డబ్బులుంటే తెచ్చి ఇవ్వండి. కానీ ఖాళీ మాటలు మాట్లాడి ఇంకా తారతమ్యాన్ని పెంచకండి. ఎవరు కూడా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాలనేది ఎవరికి ఉండదు. అది చట్టంలో దాని ప్రకారం చేశారు. రేవంత్ రెడ్డి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ అరెస్ట్ చేసే ఆలోచనలు ఎవరికీ లేవు. అల్లు అర్జున్ అరెస్ట్ వాళ్ళకి ఎందుకు వస్తుందండి చెప్పండి? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయమని ఎవరు అనుకుంటారు? ఎవరో చేయరు. కానీ మీరు రెచ్చగొట్టే మాటలు చెప్పి ప్రెస్ ముందుకు రాగానే, మీడియా ముందుకు రాగానే ఎగిరెగిరి పడకండి. మీకేమన్నా అంత బాధ ఉంటే రేవతి కుటుంబానికి హెల్ప్ చేయండి, ఎవరైనా వాళ్ళకి హెల్ప్ చేయండి. ఆ పిల్లోడు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, దయవుంచి వాళ్ళకి హెల్ప్ చేయడమనే కోరుకుంటున్నాం. ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి నడిచింది. యూటీ నెంబర్ 7697 అంట. రాత్రంతా చెంచల్గూడ జైల్లోని అల్లు అర్జున్. 10:30 గంటల తర్వాత వచ్చిన బెయిల్ ఆర్డర్. దీంతో రాత్రంతా ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది పరిస్థితి నెలకొనింది. కాగా అల్లు అర్జున్ అరెస్ట్ దగ్గర నుంచి రాత్రి విడుదల వాయిదా పడేదాకా రోజంతా హైడ్రామా నడిపింది. ఆయన అరెస్టు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగానూ సంచలనం సృష్టించింది. పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్కు సంఘీభావం ప్రకటించగా అరెస్టును ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీతో పాటు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పుబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చట్టం తాని పని తాను చేసుకుపోయిందన్నారు. తెల్లారేసరికి పుష్ప 2 సినిమా విడుదలవుతుందనగా ఈ నెల రాత్రి హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో చేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్కి చెందిన రేవతి 35 మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ 13 అకస్మాత్తుగా స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిందే. వీటితో పాటు తొక్కిసలాటలో మరొక మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్ షో ఇప్పించడానికి హీరో అల్లు అర్జున్ రావడం కూడా
కారణమని పోలీసులు భావించారు. ఈ మేరకు ఆయనపై 105 హత్య కిందకు రాని ప్రాణ నష్టం, 118(1) ప్రమాదకరంగా వ్యవహరించడం, వేరే వ్యక్తులు గాయపడేందుకు కారణం కావడం, రెడ్ హిత్ 3(5) నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. A11గా చేర్చారు. అల్లు అర్జున్ నేరుగా థియేటర్కు వెళ్లకుండా బయట క్రిస్టల్ హోటల్ నుంచి ఓపెన్ టాప్ కారులో అభిమానులు అభివాదం చేసుకుంటూ రావడంతో ఒకసారిగా వందలాది అభిమానులు ఆయనపై చొచ్చుకొని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మహిళ మృతి చెంది ఆయన కొడుకు తీవ్ర గాయాలయ్యాయి. సెంట్రల్ జోన్ డీసీపీ మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇటీవల థియేటర్ భాగస్వామి ఎం సందీప్, మేనేజర్ నాగరాజు, బల్కాని ఇన్ఛార్జ్ విజయ్ చంద్రలను అరెస్టు చేశారు. కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ శుక్రవారం ఇంట్లో ఉన్నట్లు తెలుసుకొని చిక్కడపల్లి పోలీసులు 11:30కి జూబ్లీహిల్స్ నివాసంలోని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్తో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ సైతం పోలీసులు కారులోని మధ్యాహ్నం 12:30కి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయనను పిఎస్కు తరలిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పిఎస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడండి ఎట్లా అరెస్ట్ చేశారు, ఏం అరెస్ట్ చేశారు అనేది చూడండి. అల్లు అర్జున్ పిఎస్లోకి తీసుకెళ్లిన తర్వాత ఎవరిని లోనికి రానికుండా పోలీసులు గేట్లు మూసేశారు. డీసీపీ ఆకాంక్ష యాదవ్, ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో బృందం సుమారు గంట పాటు ఆయన విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఓవైపు ప్రశ్నిస్తూనే రిమాండ్ రిపోర్ట్ను తయారు చేశారు. మధ్యాహ్నం 1:30కు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. పుష్ప అరెస్ట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఆయన చూసేందుకు అభిమానులతో పాటు స్థానిక ప్రజలు ఎగబడారు. దాంతో ఆ ప్రాంతమంతా అభిమానులతో కిక్కిరిచిపోయింది. అల్లు అర్జున్ విచారిస్తున్న క్రమంలో ఆయన తండ్రి అల్లు అరవింద్, సినీ నిర్మాత దిల్లు రాజు, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిని మాత్రమే లోనికి రానిచ్చారు. ఆయన సోదరు అల్లు శిరీష్, కోల శ్రీకాంత్ అనే స్నేహితుడు పిఎస్కు చేరుకోగా వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు ఎనిదిరిగి వెళ్ళిపోయారు. కాగా మధ్యాహ్నం 2:15 అల్లు అర్జున్ను వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. చూడండి మనకు ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియాలి ప్రజలకు కూడా. ఏమంటే దేంట్లో పూర్తిగా రాదు. నేను అందరికీ తెలియాలని ఏమేమి నడిచింది అనేది నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సిపి మెడికల్ ఆఫీసర్ రాజు ఆధ్వర్యంలో బీపీ, షుగర్, కోవిడ్ వంటి వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం భారీ బందోబస్తు నడుమ 3:10 నాంపల్లి కోర్టు తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. సుమారు 45 నిమిషాల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్కు 14 రోజులు రిమాండ్ విధించినట్లు ప్రకటించింది. అల్లు అర్జున్ నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచిన క్రమంలో హైదరాబాద్ అడిషనల్ సిపి విక్రమ్ సింగ్ మ్యాన్ కోర్టులోనే ఉండి పోలీసు భద్రతా బందోబస్తును పర్యవేక్షించారు. చూడండి చెంచల్గూడ జైలు వద్ద భారీ బందోబస్తు. హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అల్లు అర్జున్ అరెస్ట్ ప్రకటించడంతో చెంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రత్యేక పోలీసు బృందం వారి బందోబస్తు నడుమ అల్లు అర్జున్ను చెంచల్గూడ జైలుకు తరలించింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. అరెస్టుకు ముందు పోలీసులపై పుష్ప ఫైర్. తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి నటుడు అల్లు అర్జున్ను అరెస్టు చేసేందుకు వచ్చిన చిక్కడపల్లి పోలీసులపై తొలుత ఆయన ఫైర్ అయినట్టు తెలిసింది. బట్టలు మార్చుకొని వస్తానని చెప్పిన పోలీసులు అనుమతించకపోవడంతో ఇది మంచి పద్ధతి కాదని ఆయన అన్నట్లు సమాచారము. మీరు ఇక్కడికి రావడం, నేను మీతో స్టేషన్కి రావడంతో తప్పులేదు, కానీ బెడ్రూమ్ నుంచి నేరుగా తీసుకెళ్తారన్న నడమ సరికాదని పోలీసులు ఫైర్ అయినట్లు తెలిసింది. మరోవైపు అల్లు అర్జున్ కంటే ముందే ఆయన తండ్రి అరవింద్ పోలీసు వాహనంలోకి ఎక్కగా ఆయన కారులో రావద్దని పోలీసులు వాదించారు. అయినా వినకపోవడంతో అల్లు అర్జున్ కలగజేసుకొని మంచైనా చెడైనా తనకు వదిలేయండి అని తండ్రికి చెప్పారు. తండ్రిని కారు నుంచి దించేశారు. ఇంకా అరెస్టు ముందు అర్జున్ కాఫీ తాగుతూ తన పక్కనే
విచారణతో ఉన్న ఆయన సతీమణిని ఓదార్చారు. కంగారు పడొద్దని భరోసా ఇచ్చారు. ఆమెపై బుగ్గ సురూతంగా ముద్దాడాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చూడండి, చూడండి. అరెస్టు, రిమాండు, బెయిలు ఉత్కంఠగా సాగిన యాక్షన్ డ్రామా పుష్ప. ఉదయం 10:40 అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు, 11:30 గంటలకు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి తీసుకున్న పోలీసులు, మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్ స్టేషన్ తరలింపు, 12:10, 1:30 అర్థంలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ సేకరణ, 1:30కు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటన, 2:15కు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు, 3:10కి నాంపల్లి కోర్టు స్టేషన్ ముందు హాజరు, సాయంత్రం 4 గంటలకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు, 5 గంటలకు చెంచల్గూడ జైలుకు తరలింపు, 5:30కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, 6:45కు బెయిల్ పత్రాల రాక కోసం జైల్లో రిసెప్షన్లో ఎదురు చూసిన అల్లు అర్జున్, దాదాపు రాత్రి 11 గంటల సమయంలో సాంకేతిక కారణాలతో విడుదల వాయిదా అంటూ జైలు అధికారి ప్రకటన చేశారు. మార్నింగ్ 6:45 విడుదలై గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళారు. కాబట్టి అల్లు అర్జున్ ప్రకారము ఎవరు అరెస్ట్ చేయడం అంటే ఎవరు ఒప్పుకోవట్లేదండి. పాలకులు అభద్రానికి పరాకాష్ట. అల్లు అర్జున్ అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్ ఖండించాడు. రేవతి మరణానికి పాలకులే కారణము. రేవంత్ సోదరుల అంశంలోనూ చట్టం స్పందించాలి. హరీష్ రావు తప్పును కప్పుపుచ్చుకునేందుకు అరెస్టు. అశ్వని వైష్ణవ్. ఇంకా చాలామంది చూశారు. వైపిల్లాలను పక్కదారి పట్టించేందుకే లక్ష్మణ్. సినిమా విడుదల సందర్భంగా జరిగిన ఘటనలో ప్రత్యక్ష ప్రమేయం లేకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనవసరమని బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. రాజకీయ నాయకులకు ఓ న్యాయం, సినీ నటులు, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ప్రశ్నించారు. చంద్రబాబు కందుకూరుకు వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాట్లో 8 మంది చనిపోయారని గుర్తు చేశారు. అరెస్టు సమ్మతం కాదు జగన్. అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధ్యక్షుడు జగన్ ఎక్స్ వేదిక ఖండించారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటనలో అల్లు అర్జున్పై నేరుగా కేసులను బనాయించి మరి అరెస్టు చేయడం ఏమాత్రం నమ్మకం కాదని అన్నారు. అల్లు అర్జున్ తప్పు లేదు, కేసు విత్డ్రా చేసుకుంటా. సంధ్య ఘటనలో మృతురాలు భర్త. చూడండి, ఎందుకంటే మీరే ఆలోచించండి. ఆ భర్త కూడా పాపం ఆయన కేసు నేను విత్డ్రా చేసుకుంటా, అల్లు అర్జున్ను అరెస్ట్ చేయొచ్చని రేవతి గారి భర్త చెప్పారంట. ఇంతమందిని స్టేట్మెంట్ ఇచ్చారు, మంచిదే. కానీ చనిపోయిన కుటుంబానికి మేము హెల్ప్ చేస్తామని ఒకరు ఏం కేటీఆర్ అనకూడదా, జగన్ అనకూడదా, హరీష్ రావు గారు అనకూడదా, లక్ష్మణ్ అనకూడదా, కిషన్ రెడ్డి గారు అనకూడదా, పవన్ కళ్యాణ్ గారు అనకూడదా, చంద్రబాబు నాయుడు గారు అనకూడదా, రేవంత్ రెడ్డి గారు అనకూడదా? చనిపోయిన కుటుంబానికి దిక్కెవరండి? ఇప్పుడు ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నారు, అప్పుడు భర్త, ఆ పిల్లోడు ఎవరు వాళ్ళకి దిక్కు? ఇన్ని జైల్లో విడుదల చేశారు, ఇంతమంది సానుభూతులు చేస్తున్నారే కానీ ఆ చనిపోయిన కుటుంబానికి మేము 50 లక్షలు ఇస్తాం, ఆ పిల్లోని హాస్పిటల్లో మేము చూపిస్తామని ఒక్కరన్నా స్టేట్మెంట్ ఇస్తున్నారా? చూడండి ఎలా ఉంటుందో. పబ్లిసిటీ కోసం వీళ్ళంతా ఏమరంటే రాజకీయం. ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు, ఆయన రాజకీయం కోసం చాలా పాటుపడతాడు. రేవతి గారు చనిపోయారు కదా, మళ్ళీ ఆ కుటుంబానికి ఏం హెల్ప్ చేశారు సార్ మీరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కిషన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. కేఏ పాల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చెప్పండి మీరందరూ ఏం చేశారు? వీళ్ళంతా ఆ కుటుంబానికి మీరేమైనా ఓదార్చారా? 10 రూపాయలు హెల్ప్ చేశారా? లేదు కదా. అది చేయకండి. కానీ సానుభూతి కోసం, రాజకీయాల కోసం మటుకు అందరూ వాడుకుంటారు. ఈ అల్లు అర్జున్ విషయాన్ని ప్రతి ఒక్కరు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు మొత్తం రాజకీయంగా వాడేసుకుంటున్నారు. అంటే ఏది జరిగినా వాళ్ళకి మంచిగా ఆలోచించుకుంటారు. రాజకీయ నాయకుల గుణాలు అలా ఉంటాయండి. కానీ పుష్ప ఎవరు బ్రాండు కాదు, ప్రజల బ్రాండ్. ఆయన అభిమానులకు ఆయన కట్టుబడి ఉంటారు. మీరు చెప్పంగానే పుష్ప అన్నీ గమనిస్తూ ఉంటారు, ఎవరు ఎలాంటి వాళ్ళు అయింది. పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారండి? సినిమా విడుదల చేయనేమో, స్మగ్లింగ్ గూడ్స్ అది ఇట్లా అట్లా అని పుష్ప 1ను వ్యతిరేకించారు. కానీ పుష్ప 2కి వచ్చేవాడికి సపోర్ట్ చేస్తున్నారు. చూడండి ఎలా డ్రామాలు ఆడుతున్నారో రాజకీయ నాయకులు. చూడండి, మీరే ఆలోచించండి. అల్లు అర్జున్కు బెయిల్.
4 వారాల ఊరట, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, జైలుకి వెళ్ళిన కొద్ది గంటల్లోనే విడుదలకు ఆదేశము. హత్య చేసే ఉద్దేశంతో దాడి ఇక్కడ లేదు. క్యాష్ పిటిషన్లో మధ్యంతర బెయిల్ ఇవ్వచ్చు. తీర్పు సందర్భంగా జస్టిస్ శ్రీదేవి వ్యాఖ్యలు. తొక్సిలాట పోలీసుల వైఫల్యమే. అల్లు అర్జున్ తరపు న్యాయవాది. క్యాష్ పిటిషన్లో బెయిల్ ఇవ్వడం ఏంటి? నటుడైతే లంచ్ మోషన్ ఇస్తారా? వ్యతిరేకించిన ప్రభుత్వ న్యాయవాది. చూడండి, పోలీసులదే పూర్తి తప్పు. అర్జున్ న్యాయవాది. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జనాన్ని అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైన పోలీసులు ఈ నెపాన్ని ఇతరులపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అల్లు అర్జున్ తరపు సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ ఎస్ నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి అక్కడ చాలా తక్కువ మంది పోలీసులు బందోబస్తు వస్తా అన్నారు. వారు కూడా అల్లు అర్జున్ను సినిమాను చూడడానికి పోటీ పడారని, జనాన్ని అదుపు చేసే విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. చూడండి, అల్లు అర్జున్ వల్లే తొక్చులాట. సిపి పల్లి నాగేశ్వరరావు. అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ను అత్యవసర కేసుగా మాత్రమే అవకాశం ఇచ్చే లంచ్ మోషన్లో విచారణకు అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వ న్యాయవాది పల్లె నాగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. సినీ నటుడు అయినంత మాత్రాన మధ్యాహ్నం 2:20 లంచ్ మోషన్ ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు. జడ్జి సమాధానమిస్తూ సంధ్యా థియేటర్ యజమానుల కేసు ఇప్పటికే లిస్టులో ఉందని, దాంతోపాటు వింటానని చెప్పారు. రిమాండ్ రిపోర్టు కాపీ సైతం తన వద్ద లేదని, వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కావాలని సిపి కోరారు. కావాలంటే వారు హౌస్ మోషన్ వేసుకోవచ్చని, తమకు మాత్రం సోమవారం వరకు సమయం కావాలని చెప్పారు. చూడండి, ఇదే కోర్టులో లాయర్లు మా వాళ్ళు అంటే మంచోళ్ళు, మా వాళ్ళు అంటే మంచోళ్ళు, పోలీసు వాళ్ళు తప్పు, ఇంకోటి తప్పు. ఇవి అన్నీ రాజకీయాలండి. అల్లు అర్జున్ను రాజకీయంగా వాడుకోవడం ఎంతవరకు న్యాయం అండి? మీరే ఆలోచించండి. ప్రతి ఒక్కరూ రాజకీయంగా వాడుకుంటున్నారు అల్లు అర్జున్ని. ప్లస్ ఇంకో వార్త ఏముందంటే, ఈ బాహుబలి కంటే మంచి హిట్ కావాలని పుష్ప ఇది కూడా ప్రచారానికి పనికొస్తుందని కొంతమంది వాదనలు తెస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధాలో ప్రజలే చూసుకోవాలా. ఇట్లా అరెస్టు ఇది చేస్తే సానుభూతి వస్తుందని, ప్లస్ పుష్ప 2 బాహుబలి కంటే మించి హిట్ అవుతుందని, మంచి డబ్బులు వస్తాయని, ఇది కూడా ఒక రాజకీయ డ్రామా అని కొంతమంది అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో ప్రజలు ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు కూడా ఇన్ని చెప్తున్నారు. ఆ రేవతి మేడం కుటుంబానికి కూడా హెల్ప్ చేయండి. ఆ పిల్లోడు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. దయవించి ప్రభుత్వము, రాజకీయ నాయకులు, డబ్బులున్న వాళ్ళు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినందుకు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు ధన్యవాదాలు. చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.